ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్తే వెర్రితనం. ఖచ్చితంగా జరిగింది. జరుగుతూనే ఉంటది. నిరంతర ప్రక్రియ. వాస్తవంగా ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది తీవ్రవాదులకి, అసాంఘిక శక్తులకి, నక్సలైట్లు, ఆ నక్సలైట్ల బంధువులు, ఇలాంటి అరాచక శక్తులకి సంబంధించినటువంటి కార్యకలాపాల మానిటరింగ్ కోసం వాళ్ళతో సంబంధాలున్నటువంటి వాళ్ళ ఫోన్లని ట్రాప్ చేయడం అనేది జరిగేది. ఇంటెలిజెన్స్ కూడా అందుకే పనిచేసేది. స్పెషల్ బ్రాంచ్ కూడా అందుకే పనిచేసేది. కానీ క్రమంగా అన్ని రాజకీయ శాఖలుగా మారిపోయినాయి. చివరికి నక్సలైట్లు, టెర్రరిస్టుల పని జాతీయ ఎన్ఐఏ తేల్చుకుంటే వాళ్ళు ఇక్కడికి సమాచారం ఇచ్చే రోజు దాకా మనం పసిగట్టట్లేదనడానికి సాక్ష్యం ఎక్కడో నిజామాబాద్లో, ఎక్కడో ఆదిలాబాద్లో, లేకపోతే హైదరాబాద్ పాత బస్తీలో తీవ్రవాదుల్ని ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు పట్టుకుపోవడం సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. మాకు ఆంధ్రప్రదేశ్లోనైనా అదే దరిద్రం. చివరికి నక్సలైట్లైనా సరే కేంద్ర ప్రభుత్వం టచ్ చేస్తుంది, కానీ మనం ఏం పీకలేకపోతున్నాం. చివరికి వాళ్ళని రక్షించడానికి లొంగిపోతానికి వచ్చేటటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు సొమ్ములు ఇచ్చుకుంటున్నటువంటి రోజులు. కాబట్టి నక్సలిజం, ఫ్యాక్షనిజం లాంటి విషయాల్లో, లేదా అరాచకాలు చేస్తున్న దరిద్రుల విషయంలో ఏ ట్రాపింగు లేదు, ఏ ట్రాకింగు లేదు. అదే రాజకీయ నాయకులు ఎదుటోడు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ ఏం చేస్తుందో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావాలి, బీఆర్ఎస్ ఏం చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలి. దానికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్త. చివరికి ఏ వ్యవస్థలైతే సమాజానికి పనికి రావాల్సిన రాజ్యాంగబద్ధ వ్యవస్థలు తాబేదారులుగా పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని, లేదా రేవంత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసుల్ని కేటీఆర్ ఒక మాట అడిగారు, మీరు ఫోన్ ట్యాప్ చేయట్లేదా అన్నటువంటి. సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? పోలీసు అధికారులు చెప్పరు, ప్రభుత్వము చెప్పదు. రాసివ్వగలరా మేము ఏ ఫోన్ ట్యాపింగ్కి అనుమతి ఇవ్వలేదు, ఏ రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్కి అనుమతి ఇవ్వలేదని? ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో చేసింది తప్పే, ఇప్పుడు చేసింది తప్పే. అనైతికమే కాదు, అరాచకం కూడా. కానీ చర్యలు కేవలం రాజకీయ ప్రేరేపితంగానే ఉంటాయి. డబ్బులిచ్చి ఎమ్మెల్యేను కొనటం నేరమే కదా. కొన్నటువంటిది నేరమైనప్పుడు ఆ నేరస్తుని పట్టుకోవడానికి ట్రాప్ చేయడం తప్పు అవుతుందా? ఆ లెక్కనైతే అది నేరమే కదా. ఆ రాజకీయ పరమైనటువంటి ట్రాపే చేయకపోయి ఉంటే కేసీఆర్ ప్రభుత్వమే కూలిపోయేది కదా. నైతికంగా చూస్తే అది, అదే చట్టబద్ధంగా చూస్తే ఆ ఫోన్ ట్రాప్ చేయడం అన్నటువంటిది నేరం. కాబట్టి నేరమా నైతికమా, ఇది చర్చ.